హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈ రోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శేషు మేడం నర్సాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ వాక్క్షేత్రం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి, నా పేరు శేషు. ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ బ్రహ్మ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి, హాస్టల్ మాస్టర్స్ అందరికి కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజెప్పుకుంటూ ఇప్పుడు మనం ప్రస్తుతము వాక్షేత్రం గురించి తెలుసుకుందామండి. నిన్న మన మానవుని శరీరం 3 క్షేత్రాలకి సంబంధించింది. అదేంటంటే చేష్టా క్షేత్రము, భావనా క్షేత్రము, చేష్టా క్షేత్రము, వాక్క్షేత్రము, 3 క్షేత్రాలకి. ఈ కింద నిన్న మనం తెలుసుకున్నాం ఏంటంటే 2 క్షేత్రాల గురించి తెలుసుకున్నాం. భావనా క్షేత్రం గురించి, చేష్టా క్షేత్రం గురించి. ఇప్పుడు మనం వాక్క్షేత్రం అంటే ఏంటి, అసలు వాక్కుని ఏ విధంగా మనం ఉండాలి, అసలు కృష్ణ పరమాత్మ మనకి ఏ విధంగా సందేశాన్ని ఇస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం అన్నమాట. అయితే ఈ చేష్టా క్షేత్రంలో కూడా కృష్ణుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఇంతవరకు నేను చెప్పింది అయితే చెప్పడం జరిగింది. భగవద్గీత చెప్పారు కదా కురుక్షేత్ర యుద్ధంలో. ఆ భగవద్గీత ఎంతవరకు నేను చెప్పడం అయితే చెప్పాను అర్జున. నువ్వు చేయాల్సింది నువ్వు నీ ఇష్ట ప్రకారంగా అంటే నీ చేష్ట ప్రకారంగా నువ్వేం చేస్తుంటావో ఆ విధంగా ఉంటుంది. నువ్వు ఏం చేస్తే నీకు ఉపయోగపడుతుంది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయవయ్యా అని చెప్పాడనమాట శ్రీకృష్ణుడు. అంటే ఏంటి, ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళకి అప్పచెప్పేసారు. చెప్పడం వరకే మన డ్యూటీ అన్నట్లుగా చెప్పారనమాట. మరి ఏ వాక్క్షేత్రంలోంచి ఏ వాక్కుల్ని తీసుకురావాలి అంటే, ఇక్కడ చేష్టా క్షేత్రం అంటే ఏంటి, నువ్వేం చేస్తున్నావు, నీ యొక్క ఆలోచన ఏమిటి, భావనా క్షేత్రంలో నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే, ఇక్కడ నేను చెప్పడం అయితే వాక్కుల ద్వారా నీకు నేను ఏదైతే చెప్పానో దాన్ని నీవు నీ ఇష్టం వచ్చినట్టు నీ చేష్టల్లో నీ యొక్క చేయటంలో ఎలా ఉంటావో దాన్ని ఏ విధంగా నువ్వు ఇష్టంగా చెయ్యాలంటే చెయ్యి, నీ ఇష్ట ప్రకారం నేను చెప్పింది అని అన్నానంట. ఎందుకంటే మనం చేసే చేష్టలను బట్టే మన యొక్క గుణాలను బట్టి మన చేష్టలు కూడా ఉంటాయి. నీవు ఒక స్వభావమైనటువంటి గుణము నీకు ఏ విధంగా ప్రేరణ చేస్తూ ఉంటుందో ఆ విధంగానే నువ్వు వెలసిల్లుతావు అని చెప్పారు. అపో దీపో భవ అంటే అర్థం ఏంటి, నీ దీపాన్ని నీవే వెలిగించుకుంటున్నావు అనమాట. అంటే ఇప్పుడు ఏ విధంగా నువ్వు చేసే పనులు ఎలా ఉంటాయి, నీవు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటాయి. మరి మరి నీ చేష్టలు ఎలా ఉంటాయి, నువ్వు చెప్పే గుణాలను బట్టి కూడా ఉంటాయి. నీకు ఏది ఇష్టం అవుతుందో ఇదంతా ఎవరు చెప్తున్నారు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి అన్ని మంచి గుణాలు ఏ విధంగా ఉండాలో చెప్పాడు. అన్ని గుణాలు అన్ని విధాలుగా ఆయనకి నేను యుద్ధం చేయను అని కనుక అలాగా నిస్రాణగా అలా ఉండిపోయినప్పుడు కృష్ణ పరమాత్మ ఆయనకి భగవద్గీతని ఉపదేశించడం జరిగిందనమాట. ఇదంతా చెప్పేసిన తర్వాత ఆయన ఏమన్నారంటే, నేను చెప్పడం అయితే చెప్పాను. అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన వాక్కులని ఈ అర్జునుడు ఏ విధంగా తీసుకుంటాడు. నీ ఇష్టం వచ్చినట్టే నేను చెప్పినట్లే నువ్వు చేయకు. నీ ఇష్ట ప్రకారంగా నీ గుణాను ప్రకారంగా నీవు ఏ విధంగా నీ ప్రేరణ ఉంటుందో ఆ విధంగా నువ్వు చెయ్యి అని ప్రేరణ చేసి నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. నీవు యుద్ధం చేయాలన్నా నీ ఇష్టమే, చేయకపోయినా నీ ఇష్టమే. ఇదంతా నీ గుణాలను బట్టే ఉంటుంది అని చెప్పారనమాట. అంటే నీ చేష్టా ప్రపంచం అంటే ఏంటి, ఇక్కడ భావనా ప్రపంచంలో లోపల ఎవరు మార్చలేరు. అంటే లోపల నుంచి లోపల ఉంటుంది కాబట్టి. నీ చేష్టా ప్రపంచం ఎలా ఉంటుంది, నువ్వు కొన్ని ఆలోచనలు చేసావనుకోండి, దాన్ని ఆ ఆలోచనని ఆచరణాత్మకంగా నువ్వు చేస్తావన్నమాట. ఏదైతే కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్కుల్ని విని అర్జునుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో అనేది అతని చేష్టా ప్రపంచం బట్టి ఆధారపడి. చేష్టలు అంటే ఏంటి, పనులు అన్నమాట. మరి ఆ బుద్ధి ప్రకారంగా నువ్వు నా బుద్ధి ప్రకారంగా చూడండి, ఎవరైనా ఏదైనా చెప్తారు మంచిగా చెడుగానే చెప్తారు. ఆ చెప్పినప్పుడు ఏమవుతుందంటే చెయ్యి. నేను నా అభిప్రాయం ప్రకారం నేను చెప్తున్నాను, నువ్వు చెయ్యి అని నీ ఇష్టం ప్రకారంగా నువ్వు చెయ్యి. నీ ఆలోచన నీ బుద్ధి ఏ విధంగా ఉందో ఆ ప్రకారంగానే నువ్వు ఆచరించు. నీకు ఏది తోస్తే అది చెయ్యి. కృష్ణ పరమాత్మ వారే అర్జునుడికి
ఈ విధంగా చెప్తున్నారు అనంటే, మనము ఇంకొకళ్ళలో లోపాలెంచి నువ్వు ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా లాభం వస్తుంది, నీకు ఈ విధంగా ఇచ్చొస్తుంది అని మనము ఎంతవరకు సమంజసం యువతల వ్యక్తి అందుకనే ఎవరిని కూడా నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అని చెప్తున్నాం అన్నమాట. అయితే ఈ నీ చేష్టా ప్రపంచంలో అంటే లోపల భావన ప్రపంచంలో ఏంటంటే ఎదుటి వ్యక్తుల్ని నువ్వు చంపాలనుకుంటే చంపేస్తా, ఏమన్నా చేస్తా దాన్నెవరు అడ్డుపెట్టేవాళ్ళు ఎవరు లేరు కదా! కాబట్టి నీకేది తోస్తే అది చెయ్యని ఆయన ఎందుకు చెప్పారు? కావాలనుకుంటే అర్జునుడు చేసేయొచ్చు కదా! వాళ్ళందరిని. కానీ ఇక్కడ బంధు ప్రీతి అనేది అడ్డు వచ్చేసిందనమాట. అప్పుడు గాంధీవం మొదలుపెట్టేసి చేసినట్టు వెనక్కి వేసావనుకో అప్పుడేమవుతాడు? నీ విరోధి ఏమనుకుంటాడంటే, అర్జునుడు పిరికివాడిలాగున్నాడు అని చెప్పేసి నువ్వు అంతా కూడా వదిలేసేసి వాళ్ళ మీద అటాక్ చేస్తారనమాట. అంటే అప్పుడేంటి పాండవులు పక్షాన యుద్ధం చేస్తున్నటువంటి అర్జునుడు వెనుకడుగు వేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటే ఎందుకు మనకి ఈ యొక్క భగవద్గీతలో ఉన్న సారాంశం మనకి వినపడుతుంది అనంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పినంత మాత్రానే అర్జునుడు చేస్తున్నాడా? చేయట్లేదా? అనేది కాదు. ఎవరైనా మనం చెప్పినప్పుడు మనం వింటున్నామా? వినట్లేదా? అని కాదు. మన బుద్ధి ప్రకారం మనం నడుస్తున్నాము. మన గుణాల ప్రకారం మనం నడుస్తున్నాము. అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడితోటి ఏమన్నారంటే, "నీవు నీ యొక్క ఏం చెయ్యాలనుకుంటున్నావో నీ ఇష్ట ప్రకారమే నువ్వు చెయ్యి. నేను చెప్పానని చెయ్యకు. నీ బుద్ధి కర్మానుసారిణి." కర్మ అంటే నీ యొక్క చేష్టానుసారిణి అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు పిరికివాడి వలె వెనక్కి వెళ్ళిపోయావనుకో, శత్రువులు నిన్నేం చేస్తారు? పిరికివాడైపోయినాడు, అర్జునుడు ఎంతో గొప్పవాడు కదా! అనేసి భావనతోటి ఉంటారు. వాళ్ళకంత ఛాన్స్ ఇవ్వకుండా అయితే నీ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా నాకు తెలుసు. ఎవరికి తెలుసు? కృష్ణ భగవానునికి తెలుసు. అర్జునుడితోటి ఏం చెప్తున్నాడంటే, మోటివేషన్ లాగా ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. "నువ్వు నేను ఎన్నో జన్మలెత్తున్నాము. నీకు నాకు ఎంతో అనుభూతి, సంబంధము ఉన్నది. మరి ఆ జన్మల గురించయితే నీకైతే తెలీదు కానీ, నాకైతే ఎన్నో తెలుసు. కాబట్టి నీ యొక్క శక్తి, నీ యొక్క జ్ఞానము నాకంతా కూడా తెలుసు. కాబట్టి నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఆ విధంగానే తయారవుతావు. పిరికివాడి వలె నువ్వున్నావంటే పిరికివాడిలానే తయారవుతావు. బయట బయట భయపడి వెనక్కి వెళ్ళిపోతూ పారిపోతున్నావంటే ఆ విధంగానే ఉంటావు. కాబట్టి నీ యొక్క గుణాన్ని అనుసరించి, నీ యొక్క బుద్ధిని అనుసరించి ఉంటుంది కాబట్టి, నీ బుద్ధిని అనుసరించే నీ గుణం కూడా ఉంటుంది కాబట్టి, నువ్వు ధీరుడవై ఉంటావా? లేతే ప్రజ్ఞా పాఠవాలతో ఉంటావా? అనేది అంతా కూడా నీ ఇష్టమే అని ఈ కృష్ణ పరమాత్మ నీకు ఆనందం అక్కడే నీకు ఆనందంగా ఉంటుంది. నువ్వు చేష్టా సంపన్నుడవు. చేష్టా సంపన్నుడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చేష్టల్లో ఎలాగుండాలంటే మనము భావనలో ఎలాగుండాలి? ధీరుడిగా, జ్ఞానవంతుడిగా ఉండి దాన్ని బట్టే మన గుణాలు కూడా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఆ విధంగానే తయారవుతావు కాబట్టి గాంధీవం వదిలిపెట్టేసి నాకేం తెలీదని పిరికివాడిలా ఉండకుండా ధైర్యవంతుడిగా చక్కగా నువ్వు జ్ఞానవంతుడిగా నీవు యుద్ధాన్ని చెయ్యి అని నీ చెప్తూ ఈ కురుక్షేత్రంలో కార్యక్షేత్రంలో నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. చంపుతావా? చంపు. ఏం చెయ్యాలంటే అది చెయ్యి. కానీ ఇప్పుడు ఏం చేసినప్పటికి కూడా ఇప్పుడు ఒక దొంగవాడున్నాడు. దొంగతనం చేసేవాడున్నాడు. వాడు ఏమైనా నేను చేయగలనని వాడి చేష్టా ప్రపంచంలో వాడు భావనా ప్రపంచంలో వాడు అనుకుంటాడు దొంగ. నేను వాడిని చంపేస్తా, వీడిని చంపేస్తా అని. మరి అది బ్రెయిన్‌లోకి వెళ్ళిపోయి అదే ఆచరణ చేశాడనుకోండి. ఎవరో ఒక వ్యక్తిని చంపేసాక. అప్పుడేమవుతుంది? పోలీసులొచ్చి వాళ్ళ కార్యక్రమం వాళ్ళు తీసుకొని వాడిని జైల్లో పెడతాం ఏదో ఒకటి జరుగుతుందనమాట. అలాగే మనము భావనా ప్రపంచంలో మన ప్రపంచంలో మనము స్వతంత్రులమనమాట. మన కార్యాలన్నీ గుణాలకు అధీనంగా ఉంటాయి. ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఇక్కడ మనకి జనరల్‌గా చెప్పడం ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడంట. ఒక వ్యక్తి ఏమవుతుందంటే ఫ్రెండ్స్ అందరితో కలిపి ఒక వేశ్యాగృహానికి వెళ్తే గనక ఈ ఈ ఇతను కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట.
ఇద్దరు ఫ్రెండ్స్‌లో ఒకళ్ళేమో గుణ భావాలు ఎలా ఉన్నాయంటే వెళ్లి ఒక వేశ్యాగృహంకెళ్ళి అక్కడ ఆనందంగా చేద్దామని అనుకున్నారంట. వాడితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఇద్దరు కలిపి వెళ్దాం అనుకుని అన్నారట. కానీ అక్కడికెళ్ళేసరికి ఏమవుతుంది కానీ, మళ్ళీ వెనక్కి తిరిగొచ్చేస్తారు. అంటే ఇద్దరి భావాలు ఎలా ఉన్నాయంటే, ఒకళ్ళేమో దానికి వేశ్యాగృహానికి వెళ్ళిపోయి ఆనందాన్ని అనుభవించారు. ఇంకో వ్యక్తి వెళ్తానని వెళ్ళాడు గానీ చివరి దాకా వెళ్ళి అటువైపు వెళ్ళకుండా వెనక్కి మళ్ళీ వచ్చారు. అంటే అర్థం ఏంటి? ఒక చెడు గుణం ప్రవృత్తితో ఉన్న వ్యక్తులతోటి మనం స్నేహం చేసినప్పటికీ కూడా మనకు అటువంటి ఆలోచనలు కానీ, అటువంటి విధానాలు కానీ వెళ్ళినప్పటికీ కూడా మన గుణాలు ఎటువంటివి? గుణం గుడిసె బుద్ధి అని అంటారు చూసారా? ఒక్కొక్కసారి ఆ పదం విన్నారో లేదో. కాకపోతే మనం గుణాలను బట్టి మన లోపల ఏంటి ప్రశాంతంగా చక్కగా ఇలా వెళ్ళకూడదంటే స్నేహితుల సావాసం ఉంటుంది కదా! సావాస దోషం అని విన్నాం కదా! వాడెళ్తున్నాడు గదా! ఏముంది నాకేమవుతుంది వాడితో పాటు సరదాగా ఎళ్దామని వెళ్ళినప్పటికి కూడా మన గుణం మనకి హెచ్చరిక చేస్తూ ఉంటుంది. అటువైపు వెళ్ళనివ్వకుండా వెనక్కి తిరిగి వచ్చేస్తారంట. చూసారా? అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి అంటే ఈ వ్యక్తిని గురించి ఆ వ్యక్తి కార్యాలకి గుణం బందీ అయిందనమాట. అంటే అతను చేసే పనులకి గుణం అంటే ఏంటి? ఒక బుద్ధి సత్వగుణం గాని, రజోగుణం గాని, తమో గుణం గాని. ఇప్పుడు మీరు తమో గుణం వ్యక్తితో స్నేహం చేసినప్పటికీ, సత్వగుణం కలిగిన వ్యక్తి తమో గుణం కలిగిన వ్యక్తితో స్నేహం చేసినప్పటికి కూడా అతని గుణానుసారంగా లోపల నుంచి కూడా నీది తప్పు, నువ్విలా వెళ్ళకూడదు అని జ్ఞానబోధ చేయటం వలన అక్కడి దాకా వెళ్ళినప్పటికి కూడా అతను వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేయడం వస్తుందనమాట. అంటే ఇక్కడ ఏది ఇబ్బంది? ఆయన కార్యము తన గుణానికే బంధం. అంటే మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మన గుణాలకు అనుగుణంగానే ఉంటాయి. మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా లోపల మీరు సత్సంకల్పాలను పెట్టుకుంటూ భావనా ప్రపంచంలో ఈ పని చేయాలి, ఈ కార్యక్రమం అవ్వాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలని మీరు ఎలా అనుకుంటున్నారో ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని, ఆ విధమైనటువంటి విధంగానే మీరు ప్రవర్తిస్తారు. అంటే మీరు ఏది ఆలోచిస్తూ ఉంటారో ఆ విధంగానే మీరు తయారు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ విధంగా ఆలోచిస్తే, ఈ విధంగా మనము కార్యకలాపాలు చేయవచ్చు అనేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆత్మ పరిణితి చెందింది కాబట్టి, అర్జునుడిని ఏమని బోధన చేస్తున్నారంటే, నీ భావన ప్రపంచంలో నువ్వెవరైనా ఏమైనా చేసుకో. కానీ నీ గుణాలను బట్టి, నీ పద్ధతిని బట్టి నీకేది తోస్తే దాన్నే చెయ్యి. దానికి నువ్వు బందీకృతుడవుతావు. అంటే ఏంటి? నీ గుణాలు నీ చేసే ప్రతి ఒక్క పనిని బట్టి నిర్దేశిస్తాయి. అందుకని నువ్వు యుద్ధం చెయ్యాలన్నా, చేయకపోవడం అనేది నేను చెప్పానని చేయకు. నీ ఇష్ట ప్రకారం నువ్వు చెయ్యి. యద్భావం ఆ విధంగా నువ్వు తయారు చేయాలి అంటే మనకి ఎలాగనిపిస్తుంది అనంటే, మన ఈ ఒక చిన్న ఆత్మ, శైశవాత్మ అనవచ్చు వాడు దాన్ని. శైశవాత్మ, వృద్ధాత్మ అంటే శ్రీకృష్ణుని ఆత్మ కార్యకలాపాల్లో ఢీకొంటే ఎలా అంటే శ్రీకృష్ణుడు అంటే ఇప్పుడు అర్జునుడు చిన్న మామూలుగా నేర్చుకునే వ్యక్తి అన్నమాట. శ్రీకృష్ణుడేమో ఆత్మ పరిణితి చెందినటువంటి వ్యక్తి. ఆయన తోటి ఎలా ఉంటుందంటే ఒక యుద్ధము జరుగుతుందనుకోండి. కంసుడు అటుపక్క కౌరవ, పాండవుల యుద్ధం జరుగుతున్నప్పుడు కౌరవులు ఎట్లా ఉంటారు? అసురీ సంపద, అసురీ గుణాలతో నిండబడి ఉంటారు కాబట్టి మరి ఒక సత్వగుణ ప్రధానుడైనటువంటి అర్జుని యొక్క దీన్ని బట్టి వీళ్ళు ఎవరు అర్జునుడి యొక్క ఎవరితోటి ఉన్నాడు? సత్వగుణ సంపన్నుడైనటువంటి ఈయనతో కృష్ణ పరమాత్మ ఒక హైయర్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఎనర్జీస్‌తో కలిసి ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఎలాగంటే ఢీకొనడం అంటే ఒక కొండని ఢీకొన్నట్టే లెక్కనమాట. హ్మ్. అందుకని కంసుడు కృష్ణుడి చేతిలో చనిపోయాడంట. చూడండి మనకి కంసుడు ఎవరు? మేనమామ అన్నమాట. శ్రీకృష్ణుడికి మేనమామ. ఆయన్ని కూడా ఏం చేశారు? ఎలాగోలా చిన్నప్పుడు ఎప్పటికప్పుడు సంహరించాలని అనేక చేయటంలో కృష్ణుడి కథ మనకు తెలుసు కదా! అయితే ఎంత చేసినప్పటికి కూడా కృష్ణుడు అటువంటి ఎందుకు ఇక్కడ మనకు ప్రత్యేకంగా కృష్ణ భగవానుడి గురించి, అర్జునుడి గురించి, కురుక్షేత్రం గురించి, ఇవన్నీ గురించి మనకి ఎందుకు తెలియచెప్పబడుతున్నాయి అనంటే గనక, మనము మన జీవితంలో 3 రకాల ప్రపంచాలు చేష్టా క్షేత్రము, భావనా క్షేత్రము,
హ్మ్. వాక్క్షేత్రం అని 3 ఉన్నాయి కాబట్టి, మనము నిత్యము కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే, మనలో ఒక సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సంఘర్షణ జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఏది మంచి, ఏది చెడు, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడవాలి అనేది మన బుద్ధి శ్రీకృష్ణ పరమాత్మలాగా మనకి చెప్తూ ఉంటుందనమాట. చెప్తూ ఉండేసరికి మన భావనా ప్రపంచంలో మనం ఎలా ఊహిస్తూ ఉంటామంటే, ఆహా! ఇది చేస్తే బావుంటుంది. అంటే మనకి జనరల్‌గా మనకి గుణాలు ఎలా ఉంటాయి? సత్వగుణం, రజోగుణం, తమో గుణంలో ఉంటాం మనం. 3 గుణాల్లోనే ఉంటాం ఎక్కువగాను. మన గుణాలను బట్టే మన పనులు కూడా ఉంటాయన్నమాట. అప్పుడేమవుతుంది లోపల ఏం చేయాలి? ఆ ఘర్షణ ఎలాగొస్తుందనంటే ఆహ్, వాడి ఎట్లా కోపంగా ఉంటాం మనం ఒక్కొక్కసారి. ఆ కోపాన్ని మనము వ్యక్తీకరణ చేద్దామా అంటే మనలో ఉన్న లోపల గుణాన్ని బట్టే వ్యక్తం చేస్తూ ఉంటాం అన్నమాట. మనం తమో గుణంలో ఉన్నామనుకోండి, వాటితోటి బాగా ఫైట్ చేసి, బాగా కోపంతో వాక్క్షేత్రాన్ని వదిలేసేసి, దుర్భాషణలు చేసేసి, చాలా ఇబ్బందికరమైన పదాలతో వాళ్ళని ఇబ్బంది పెట్టి, తర్వాత మళ్ళీ అసలు యాక్చువల్‌గా సత్వగుణ ప్రధానమే అయినప్పటికీ మనలో అది మేలుకుంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత అది సత్వగుణ ప్రధానం మేలుకునేసరికి మన చేష్టలు ఎలాగుంటాయి, అయ్యో! ఇలాగన్నానే, అలాగన్నానే, అనవసరంగా అన్నానే అని అప్పుడు తర్వాత బాధపడుతుంది. ముందరేమో వెళ్ళిపోతూ వాక్క్షేత్రం. కాబట్టి మీ గుణాలు ఏ విధంగా ఉంటాయంటే, మీరు చేసే పనులను బట్టి ఉంటాయి. మీ గుణాలను బట్టి మీ పనులుంటాయి కాబట్టి, ఆ విధంగా మనం ఎప్పుడు కూడా స్వతహాగా సృష్టిలో ఎక్కడా కూడా ఆహ్, దుఃఖం అనేది లేదు. కాబట్టి ఎవరు చేస్తుంది ఎవరు గ్రహించరాదు. పక్క వాళ్ళు ఎలా చేయాలో అప్పుడు మనం అనుకుంటాము. అవతలి వ్యక్తి ఎలాగున్నాడో వాడిని వాడిగానే చూడాలి. మనం మనంగానే ఉండాలి. అవతల వ్యక్తిలో తప్పొప్పులు ఎంచుతూ ఉన్నంత కాలం వరకు మన లోపల ఏం జరుగుతుందంటే, ఒక విధమైనటువంటి మనలో కూడా కొన్ని తప్పులుంటాయి. మనల్ని ఇంకొకళ్ళు విమర్శించేందుకు అవకాశం ఉంటుందన్నమాట. మన ఇష్టాయిష్టాలను బట్టి మన ఆలోచనలు ఉంటాయన్నమాట. మన గుణాలను బట్టి మన మనం చేసే పనులు ఉంటాయి. మన భావనా ప్రపంచంలో మనం సర్వస్వతంత్రులము. కార్య ప్రపంచంలో పరతంత్రులము. అంటే అర్థం ఏంటే, మన ఇష్టాయిష్టాల ప్రకారంగా మన యొక్క ఆలోచనలు ఉంటాయన్నమాట. అంటే నీకేది ఇష్టమో, ఏది అయిష్టం ఇవన్నీ ఎలాగంటే బయటికి మీరు వ్యక్తం చేయాలంటే కొన్ని సందర్భాల్లో మీరు వ్యక్తం చేయలేకపోవచ్చు. ఎందుకంటే గనుక పక్కనున్న వాళ్ళ ఆలోచనల ప్రకారం మనం వెళ్ళిపోవలసి వస్తుంది. ఇప్పుడు మనం మన గుణాలను బట్టే మన యొక్క ఆ పనులు అనేది ఉంటాయి. మనం సత్వగుణంలో ఉన్నామనుకోండి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటాం. రజోగుణంలో ఉన్నామనుకోండి నాకంతా తెలుసు నేనే అన్న భావంతోటి నా నా అన్న నేను నాది అన్న భావనతోటి నింపబడి మనం చేసే తమో గుణంలో ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే ఎంతసేపు వాడిని ఏ విధంగా కింద పడగొట్టేసి నాకింత హాని చేశాడు. ఆ హాని చేసిన వ్యక్తికి నేనేం చేయాలి అనేసి ఎంతసేపు ఇలా ఉంటాయన్నమాట. వీటన్నిటిని ఎలాగ మనం బేరీ చేసుకునే విధంగా నడుస్తూ ఉంటామంటే గనక వీటన్నిటికి మనం బందీకృతం అవుతున్నామనమాట. అంటే బందీకృతులం అంటే ఏంటి? ఒక ఇంకొక ఇంకొక ఉదాహరణ చెప్తున్నారనమాట ఇక్కడ మనకి. ఇప్పుడు కేవలము మనం కృష్ణ పరమాత్మ గురించే తెలుసుకున్నాం గదా! ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త గురించి కూడా మనకి ఇందులో ప్రస్తావన వస్తుంది. ఎందుకు వస్తుంది అనంటే గనక, ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త పెద్ద పెద్ద యుద్ధాల్లో ఉన్నాడనమాట. యుద్ధాలంటే ఏంటి? ఒకళ్ళు భగవంతుడిని నమ్మే వాళ్ళతోటి, ఇంకొకళ్ళు భగవంతుడిని నమ్మని వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలు జరుగుతూ ఉంటాయన్నమాట. కొంతమందేమో నాస్తికులు విగ్రహారాధన చేయరు. ఆస్తికులు అన్నవాళ్ళు విగ్రహారాధన చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఈయన ఏంటంటే ఎవరు మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు కూడా అల్లా రక్షిస్తాడా అన్నాను మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తాడన్న భావంతోటి యుద్ధంలో ప్రశాంతంగా ఉంటూ ఉంటారనమాట. అయితే హ్మ్. బా ఎవరైనా యుద్ధం చేయటానికి ఆయన వచ్చారనుకోండి, నాస్తికులు ఆయన దగ్గరికొచ్చినప్పుడు ఏమంటారంటే ఆళ్ళడుగుతారు. ఎవరైనా సాధారణంగా దేవుడిని నమ్మేవాడు దేవుడిని నమ్మి "నీ దేవుడున్నాడా? ఉంటే చూపించు. నీకంతా ఎలా చేస్తాడు? ఇలా చేస్తాడని" అడుగుతారు కదా! నాస్తికులు వాళ్ళు భగవంతుడిని నమ్మేవాళ్ళు. అలాగే ఈ నాస్తికుడు అన్నవాడు ఒకతనొచ్చి యుద్ధం చేస్తూ వచ్చి అంటాడు నీకు దేవుడున్నాడా? లేకపోతే అసలు నీ దేవుడు నిన్ను రక్షిస్తాడా? అని క్వెషన్ ఏస్తాడనమాట ముస్లిమ్స్.
ఇప్పుడు అతను ఏమన్నాడంటే మహమ్మద్ ప్రవక్త తప్పకుండా మమ్మల్ని రక్షిస్తాడని కళ్ళల్లో కళ్ళు పెట్టి, ఎవరైనా చూడండి తప్పు చేసిన వాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి, చెయ్యని వాడు కళ్ళు పెట్టి చూస్తే వాడు జంకుతాడనమాట. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి అనే కాన్ఫిడెన్స్ ఉంటుందనమాట. అలాగే ఇప్పుడు అడిగేసరికి ఆ నాస్తికుడు మొహంకేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి యెస్ భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అనేసరికి, అప్పుడు అతను బెదిరిపోయి బెంబేలెత్తిపోయి ఉంటాడనమాట. అప్పుడు ఈయన కత్తి పెట్టి చూసి అన్నాడు, "ఇప్పుడు నువ్వు అలాగంటున్నావు. ఇప్పుడు కత్తి దూసి మళ్ళీ ఆయన మీదకే" అంటే నాస్తికుడి మీదకి ఈయన వెళ్లి అంటారంట. కాళ్ళ మీద పెట్టి, "నువ్వు ఇప్పుడు నేను నిన్ను చంపేస్తే నీకు ఎవరు రక్షిస్తారు నిన్ను? నన్ను పరమాత్మ రక్షిస్తాడు. నిన్నెవరు రక్షిస్తాడు?" అంటే వాడు ఫస్టు ఎందుకు భయపడ్డాడు? అంటే భగవంతుడున్నాడు నన్ను రక్షిస్తాడు అనేసరికి ఆ పాయింట్ కాన్ఫిడెన్షియల్‌గా చెప్పటం మూలాన మహమ్మద్ ప్రవక్త నమ్మాడనమాట. ఇప్పుడు ఇతను భయపడిపోయినాడు కదా! అతను భయపడిపోవటం మూలాన అతనేం చేశాడు? ఏవి చేయలేకపోయినాడనమాట మహమ్మద్ ప్రవక్తని. అలాగే ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త ఎవరు? అసలు నిజంగాను ఆస్తికుడు. అంటే పరమాత్మని, భగవంతుని నమ్ముకున్నమాట. కానీ అవకాశం వచ్చింది కదా! మరి శత్రువుని చంపేసేయొచ్చు కదా! మరి అక్కడ వచ్చి ఆ శత్రువుని. కానీ ఆయనకున్న గుణం ఏంటి? లోపల సత్వగుణం అనేది ఉంటుందన్నమాట. అంటే నేను ఎలాగో వాళ్ళు కూడా అలాగే అన్న భావంతోటి ఆ సైనికుడిని చంపకుండా విడుదల చేస్తాడు. అంటే ఏంటి? అది భయం అనేదేమో తమో గుణమైతే ఇక్కడ మనకి ఏమవుతుందంటే శరణు అంటాడు. శరణుజొచ్చిన వారిని రక్షిస్తాడు. ఆ శత్రువు ఏం చేశాడంటే, నా తప్పైపోయింది క్షమించు, నన్ను క్షమించు అనంగానే మహమ్మద్ ప్రవక్త అతన్ని చంపకుండా విడిచిపెట్టేశారనమాట. కాబట్టి ఒక ఇంకొకళ్ళ కార్యక్రమాలలో మనం జోక్యం చేసుకొని, మనము వాళ్ళ ప్రపంచాన్ని మనకి చూపించడమట. ఇప్పుడు మీ మీ లోపల మీరేం ఆలోచిస్తున్నారన్నది నేను తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేయలేను కదా! బయటికి మీరు చెప్పలేము. కాబట్టి మీరు మిమ్మల్ని ద్వేషించాలి, మిమ్మల్ని ఏదో చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేనెళ్ళకూడదనమాట. ఎందుకంటే మీ ఆలోచనలు ఎలాగున్నాయి? ఏమో నేను మిమ్మల్ని చెడ్డవాడిని అనుకున్నాననుకోండి, మరి మీ ఆలోచనలు సాత్వికంగా ఉండి అవతల వ్యక్తిని కించపరిచే విధంగా కాకుండా గౌరవప్రకంగా ఉండేది. కానీ మీ చేష్టలు ఎలాగుంటాయి? అవతల వ్యక్తిని చూస్తే చిరాకుగాను, కోపంగా ఉన్నాయనుకోండి. సపోజ్ ఆ కోపంగా చూసేసరికి ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, వీళ్ళకి ఎప్పుడు కోపంగానే ఉంటుంది. వీళ్ళెవరు మనకి సరిగ్గా ఉండరు. అసలు ఈ ఈ వ్యక్తి చూస్తేనే ఇలాగుంటుంది అన్న భావన ఆ వ్యక్తి పట్ల కనపడుతుందనమాట. అయితే ఆ లోపలున్న చేష్టలు చేసే అసలైన ఒరిజినాలిటీ ఎవరిది? ప్రొజెక్ట్ చేయలేరనమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి తప్పు చేస్తున్నా తల్లి చూడండి ఎగ్జాంపుల్ తల్లి తన పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తుంది. తల్లి ఎప్పుడు అసమాటు తిడుతూ ఎందుకు కేకలేస్తూ ఉంటుంది అంటే, వాళ్ళు పాపం ఇబ్బందులు పడకుండా వాళ్ళు సరైన దారిలో వెళ్ళటానికి. అలాగే మనం మీ భావనా ప్రపంచంలోకి నేను తొంగి చూడలేను. నా దాంట్లోకి మీరు తొంగి చూడలేరు. కాబట్టి ఇదంతా దేనికి సంబంధించింది? మీరు ప్రొజెక్ట్ చేసే మేము మేము మీది ప్రొజెక్ట్ చేయలే గానీ మీ గుణాలు దాన్ని బట్టి, భావాలను బట్టి ఉంటుందనమాట. అప్పుడు అయితే మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసాము? భావనా ప్రపంచమును, చేష్టా ప్రపంచం. అంటే మీ భావాలు ఏ విధంగా ఉన్నాయో, వాటిని మీరు ఏ విధంగా వ్యక్తీకరణ చేస్తుంటారో, అవన్నీ కూడా మీ గుణాలను బట్టే మిమ్మల్ని అనుకుంటాం. కానీ ఇప్పుడు అసలైంది ఒకటి మూడవదనమాట. చేష్టాక్షేత్రం అన్నమాట. అయితే ఈ చేష్టాక్షేత్రంలో మొదటిదేంటి భావనా క్షేత్రంలో మనము ఫ్రీగా ఉంటాం. లోపల మీ భావాల్లో ఎలాగుంది, అలాగుంది జడ్జ్ చేయడం ఏమైనా జడ్జ్ చేసేసుకోండి మీరు. వాళ్ళిట్లా, వీళ్ళిట్లా ఏమైనా చేయండి. ఆ ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది? మీరు ఎలా చేస్తున్నారో మీ గుణాలను బట్టి ఆ ప్రొజెక్షన్ వాళ్ళకి ఉంటుందనమాట. మీకు మీరే ప్రొజెక్ట్ చేసుకోగలరు లోపల కూర్చొని ఆలోచనంతా. దాంట్లో మీరు స్వతంత్రంగా ఉంటారు. ఆ పాయింట్‌లో మీరు ఫ్రీడమ్ ఉందనమాట. ఫుల్ ఫ్రీడమ్ ఉంది. అవతల వ్యక్తి తప్పు ఒప్పించినా, ఈ మంచి చెడులు ఎంచినా, వీడు ఇట్లా అని ఫిక్స్ చేసుకున్నా, ఏమైనా కానీ వాటెవర్ మీ యొక్క భావన ప్రపంచంలో మీరు స్వతంత్రంగా ఉంటారు. మరి అదొచ్చేసి మళ్ళీ చేష్టల రూపంలో మీరు చూపించారనుకోండి సపోజ్. ఇప్పుడు వాడి మీద ఎంత కోపంగా ఉన్నా, మీకు లోపల ఎంత కోపంగా ఉంటుంది. కానీ వాడి మీద అపరిమితమైన ప్రేమ చూపించారనుకోండి. అప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు, చూడండి ఎంత ప్రేమ చూపిస్తున్నారో వాళ్ళంటేను అన్న భావన. కానీ లోపల ఏముంది మీకు? వాడంటే
కోపం ఉంది. అయినా సరే ఎంత ప్రేమ చూపిస్తున్నారనేది మీ గుణాలను బట్టి ఉంటుంది. ఎందుకుంటుంది అంటే మీ చేష్టా ప్రపంచం లోపల, మీ లోపల ఏం జరుగుతుంది, ఆ భావనా ప్రపంచంలో ఎక్కడ కోపం ఉన్నప్పటికి కూడా దానికి లోపలగా ఎక్కడో ఒక చోట వాళ్ళ మీద ప్రేమ, అభిమానము ఉండటం వలన మీ గుణాలను బట్టి మీరక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారనమాట. వాడి పట్ల వాడికి తెలియక చేశాడు గదా! మనం ప్రేమించాలి వాడిని అని ఆ గుణం రూపంలో మీకు తెలియచెప్తారనమాట వాడికి. మీ లోపల మీరు ఎట్లైనా కోపంగా ఉండి ఏమైనా కానీ ఇదేంటండి నేనింత కోపంగా ఉన్న వాడి మీద ఎలా ప్రేమను చూపిస్తాము అనంటే, దట్ ఈస్ యువర్ ప్రొజెక్షన్ ఆఫ్ యువర్ లోపల ఉండేటువంటి భావన. భావనలే చేష్ట రూపంలో మీకు లోపల ఎంతైనా స్వతంత్రం ఉంటుంది. కానీ ప్రొజెక్ట్ చేసేది ఎలా చూపిస్తున్నారు? ఆ స్వతంత్రాన్ని మీరు ప్రొజెక్ట్ చేశారనుకోండి సపోజ్ నా ఇష్టం వచ్చినట్టు వాడిని కొట్టేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చంపేస్తాను. లోపల అనుకున్న దాన్ని ప్రొజెక్ట్ చేస్తే మీకు అక్కడ హ్మ్, మళ్ళీ ఏదో ఒక శిక్ష అనేది కార్యరూపంలో వస్తూ ఉంటది. అంటే పోలీసులన్నా తీసుకెళ్తారు, పక్కనోళ్ళందరూ మిమ్మల్ని కొట్టినా కొడతారు. ఏదో విధంగా జరిగిపోతుంది. కానీ మీ దాన్ని బట్టి మీ గుణాలుంటాయన్నమాట. కాబట్టి దీనికి ఇప్పుడు చేష్టా క్షేత్రంలో ఏమవుతుంది, మనము గుణాలకి బందీలం. అర్థమైతుందా మాస్టర్స్? ఫస్టు భావనా ప్రపంచం అంతా మీరు స్వతంత్రంగా ఉంటారు. దాన్ని మీరు ప్రొజెక్ట్ చేసేటప్పుడు మీ గుణాలకు అనుగుణంగా ఉంటారు. అది గుణాలకి బందీ. మరి ఇప్పుడు వాక్ క్షేత్రంలో ఏం జరుగుతుందంటే, మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో గుణాలు మారకుండా అంటే కర్మలనమాట. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది కర్మ కింద మారుతుంది. రిమెంబర్ దట్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ వాక్క్షేత్రం యొక్క ప్రాధాన్యత అన్నమాట. మీరు చేష్టలు ఎట్లున్నా, గుణాలు బట్టి ఎట్లా ఉన్నా అదంతా పక్కన పెట్టండి. కానీ మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మన అనేక కర్మల సముదాయం అన్నమాట. ఇప్పుడు అనేక కర్మలంటే ఇప్పుడు వాక్క్షేత్రం ఎలాగా మీరు చేసేదంతా. హ్మ్. మనము వాసనల సముదాయమే మన గుణాలు. గుణాలు మారవు కానీ మెల్లిమెల్లిగా మారుతుంటాయి. కానీ ఈ క్షేత్రం పెను మార్పులకి తావివ్వదనమాట అది. వ్యవహారం ముందుకు సాగుద్ది. అంటే పెను మార్పులంటే మీరేదైనా మార్పులు చేసుకోవాలనుకోండి, రెండో ప్రపంచంలో చేయగలరు. అంటే ఏంటి వాక్ ప్రపంచం, వాక్ క్షేత్రంలో. హ్మ్. అంటే మాట్లాడే దాంట్లో మీరు మార్చుకోగలరనమాట. అయ్యో! తప్పు మాట్లాడానే అన్న భావనని మీరు మార్చుకోగలరనమాట. అందుకనే మనకి జీసస్ క్రైస్ట్ గురువులు గాని, అవన్నీ కూడా ఎంతో వాల్యుబుల్ అన్నమాట. వాళ్ళందరూ కూడా అన్నమాట. అయితే జీసస్ క్రైస్ట్ ఏమన్నారంటే, మీ లోపలికి మీరేదైతే తింటున్నారో అది మాత్రం మీకేది హాని చేయదు. కానీ మీరేదైతే మాట్లాడుతున్నారో అది మీ నోట్లోంచి ఏదైతే పదం వస్తుందో అది మీకు నాశనం చేస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఆహ్, వాక్ క్షేత్రాన్ని దుర్వినియోగం చేయకూడదు. అంటే వాక్కులు, చేష్టల గురించి ఆయనేం చెప్పలేదు కానీ, ఆయన ఎక్కువగా వాక్కుల గురించే. అంటే ఏ వాక్కులు, ఎలాంటి పదాలు పలకాలి, ఏ విధంగా ఉండాలి, మన నోట్లోంచి ఏ విధమైన మాటలొస్తాయా అని ఎదురు చూడాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అబ్బా! ఏం చెప్తున్నారు వాళ్ళు, ఏ విధంగా ఉండాలి. మనం అందుకే పత్రిజీ గారి ఏమేమి ఇస్తున్నారు మనకి సందేశం అని చూస్తూ, వారు ఏం చెప్తున్నారని విని, వాటిని మనం ఆచరణపూర్వకంగా చేసుకోవడానికి మరి ప్రయత్నం చేస్తున్నాం. అదే వాక్క్షేత్రం యొక్క ప్రాధాన్యత అన్నమాట. మన యొక్క తలలోంచేమో ఆలోచనలొస్తాయి, నోట్లోంచేమో పలుకులొస్తాయి. మరి శరీరంలోంచి కర్మలొస్తాయి. కర్మలు చేయాలంటే ఏముండాలి? ఇప్పుడు ఇక్కడ నుంచి నేను క్లాస్ చెప్తున్నాను. కాసేపు నాకు దాహమేసింది. లోపల దాహమేస్తుందని లోపల అనుకుంటాను. గబగబా లేచి ఎళ్లి గ్లాసులో నీళ్లు పోసుకొని తెచ్చుకొని నేను తాగితేనే కానీ అది ఏమవుద్ది ఇక్కడ కూర్చొని నాకు వాటర్ రావాలి, నాకిది రావాలి. నా భావనా ప్రపంచంలో బోలెడనుకుంటా నేను. నాకు వాటరొచ్చేసింది, నాకు ఇదొచ్చేసింది అనుకుంటాను. కానీ నేను వాటర్ తీసుకొని నేను తాగినప్పుడే దాన్నేమంటారు కార్యము, పని, కర్మ అనంటారనమాట. అయితే ఆలోచనా క్షేత్రమేమో నీ ఇష్టం. నీ లోపల నువ్వు ఏమైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. హాస్టల్ ప్రపంచంలోకి సంబంధించిందనమాట అది. అది మళ్ళీ మీరు ఈ చేష్టలు నీ ఇష్టం కాదనమాట. చేష్టలంటే ఏంటి? నువ్వు చేసే పనులు కూడా నీకు సంబంధించినవి ఉండదనమాట. తమంతట తామే చూడండి అనుకుంటాము. కొన్ని కొన్ని సందర్భాలు ఏమనుకుంటామంటే, అబ్బా! ఏంటి అనుకోకుండా జరిగిపోయిందండి అట్లాగా అన్న పదం మీరు వినే ఉంటారు. అరే! ఇప్పటి వరకు బానే ఉంది గదండీ! అదేంటండి అలా అవునండి ఎప్పుడో అనుకున్నాము.
ఎప్పుడో ఎప్పుడో ప్లాన్ వేసుకున్నామండి బిల్డింగ్ కడతామని. అనుకోకుండా లోన్ శాంక్షన్ అయిందండి. అనుకోకుండా బిల్డింగ్ కట్టేసామండి. అనుకోకుండా అన్న పదం మీరు వినే ఉంటారు. అంటే అర్థం ఏంటి? మీ యొక్క పనులు, మీ చేష్టలవి ఎలా ఉంటాయి? వాటికి గూడా మీ యొక్క సంబంధం ఉంటదనమాట. మీ భావనా క్షేత్రానికి మీకు సంబంధం లేదు. మీ చేష్టలు గూడా అప్పుడు కూడా వాటికి కూడా మీకు ఉండదనమాట. అయితే ఈ యొక్క శరీరానికి, మనలో ఉండే ఆలోచనలకి సంబంధమైంది అత్యంత కీలకమైనది ఏంటంటే వాక్క్షేత్రం అన్నమాట. వాక్క్షేత్రం అంటే ఏంటి? ఇది అత్యున్నతమైనదన్నమాట. కీలకమైనది. అయితే ఇక్కడ వాక్క్షేత్రంలో చూడండి, మీకు ఇంతకు ముందు చెప్పాను. మీ భావన ప్రపంచంలో మీరు తప్పొప్పుల్ని ఎంచుతున్నారా? లోపల లోపలేమి ఏమైనా ఎంచినప్పటికీ కూడా దాన్ని మీరు బయటికి ప్రొజెక్ట్ చేస్తున్నారా? లేదు కదా! అలాగే కానీ మీరు వాక్కు పలికారు అనుకోండి, అవతల వ్యక్తి సాత్వికంగా ఉన్నాడు, గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాడు. కానీ మీరు వెళ్లి కెలుకుతా ఉంటారు కూర్చొని. "నువ్విట్లా ఉన్నావేంటి? అట్లా ఉన్నావేంటి?" వాడిని తిడుతూ, కేకలేస్తూ, అరుస్తూ ఉన్నారే అనుకోండి, అప్పుడు తప్పొప్పులు అనేది ఎంచుతున్నావు గదా నువ్వు అవతల వ్యక్తిలో. నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు. నువ్వు ఇలా చేస్తున్నావు. ఈ విధంగా అంటే ఏంటి? నీకిష్టంగా, నీకు అనుకూలంగా ఏదైతే ఉందో దాన్ని మీరు వాళ్ళు అనుకూలంగా ఉంటే మనకి హాయిగా ఉంటుంది. ఏ పరిస్థితి, ఏ సిట్యుయేషన్స్ అయినా కూడా. అనుకూలంగా మనకన్నీ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? హాయిగా, ఆనందంగా, కానీ మనకెవరైతే అనుకూలంగా ఇష్టం లేదు. కనీసం మనకిష్టం లేని కూర చేసినా, వంట చేసినా గూడా మనము అమ్మని గాని, అమ్మని అడుగుతాం. "ఏంటి ఇలాగ నచ్చని కూర చేశావు" అనేసరికి అప్పుడు మనమేంటో, "నీకోసం నేనెంత కష్టపడి వంటింట్లో చేశాము, ఇది చేశాము, చెమటలు కక్కుకుంటూ చేశాను, ఎంతో బాగుంటుందని చేశాను. నీకు నచ్చకపోతే నాదా తప్పు" అని మనం వాక్క్షేత్రంతోటి వాళ్ళని కేకలేస్తూ ఉంటాం గదా! అరుస్తూ ఉంటాం కదా! అక్కడ మీకేమవుతుందంటే తప్పొప్పుల ప్రసక్తి అనేది వస్తుంది. వాక్క్షేత్రంలో తప్పు, ఒప్పు అనేది ఉంటాయి. మీ భావనా క్షేత్రంలో తప్పు, ఒప్పు ఉండదు. అక్కడ మీ ప్రొజెక్షన్ మీరు ఏ విధంగా ఆలోచిస్తే, మీరు మంచిగా ఆలోచించారనుకోండి, మీరు అవతల వ్యక్తి మీకు మంచిగా అనుగుణంగా జరుగుతుందనమాట. అక్కడ తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి. సరిగ్గా చేయటం ఉన్నది. సరిగ్గా చెయ్యకపోవటం అనేది కూడా ఉంటుందనమాట. ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకోండి, మీకిష్టమైతే మీరు చేస్తాను నేను అని అన్నారనుకోండి, ఆ టైంకి చేయలేదనుకోండి, అప్పుడేమవుతుంది? అవతల వ్యక్తి వచ్చి మిమ్మల్ని నిందించడం ఇలాగంటారు. అప్పుడు మీరేమవుతారు? అప్పుడు హర్ట్ అవుతారు. మళ్ళీ మీరు వాక్క్షేత్రం ద్వారా వాళ్ళని, నాకు చాలా పనుంది, నేనలా చేస్తా అనుకుంటే నువ్వెలా చేస్తావేంటి అని పాయింట్‌లోగా రైజ్ అయిపోయి గొడవ మాట పెరుగుతుంది. అక్కడ అన్నీ గూడా గొడవల కిందే అవుతుందన్నమాట. అక్కడ సమర్థత ఉంది. అసలు ఇక్కడ చూడండి, మీరు గమనిస్తున్నారో లేదో. తప్పుంది, ఒప్పుంది. సమర్థత ఉంది, అసమర్థత ఉంది. సరిగ్గా చేయటం ఉంది, సరిగ్గా చేయలేకపోవటం ఉంది. ఇవన్నీ వీటన్నిటిని ఏమంటారంటే ద్వంద్వాలు అని అంటారు. స్పష్టత, అస్పష్టత. అన్ని శాస్త్రీయత, అశాస్త్రీయత ఇన్ని ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, మన వాక్క్షేత్రంలో ఇన్ని ఉంటాయన్నమాట. ఇమిడీకృతమై ఉంటాయి. నువ్వు వాక్క్షేత్రాన్ని సరిగ్గా పట్టుదలగా ఉంచుకోవాలి అనంటే ఎలాగా అంటే, ఇప్పుడు ఏదైనా ఎవరైనా ఏదంటే, "నీ వాక్కు సరి చేసుకోవయ్యా" అని అంటారు. అదే వాక్ ప్రపంచం అంటారు. మరి 3 క్షేత్రాలు ఏమనుకున్నామండి? భావనా క్షేత్రము, వాక్క్షేత్రము, చేష్టా క్షేత్రము. మొదటిది మనం ఏమి చేయక్కర్లా దీంట్లో. భావనా క్షేత్రం నువ్వేమన్నా చేస్తున్నావా? లేదు. ఓన్లీ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావు భావనా క్షేత్రంలో అన్నమాట. మరి ఇంకొకటి గూడా మనము చేష్టల ద్వారా గూడా ఏమి చేయక్కర్లేదనమాట. కానీ మనము ఈ క్షేత్రంలో మనము చెయ్యాలి. మనం ప్రపంచాన్నే సరిదిద్దుకోవాలి. వాక్ ప్రపంచాన్ని. ఇప్పుడు భావనా ప్రపంచంలో మీరు ప్రొజెక్ట్ చేయాల్సింది మీ భావనలు మీవి, నా భావనలు ఎవరిది వాళ్ళది. మీరు ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? మీ గుణాల ద్వారా మీరు వ్యక్తీకరించబడతారు. కానీ ఇక్కడ వాక్క్షేత్రంలో ఏంటి? నువ్వు వాక్కుని తప్పనిసరిగా నువ్వు మార్పు చెందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ విధంగా మార్పు చెందించుకుంటావో అక్కడ సరిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ గూడా ఎవరైనా సరిచేయలేని పరిస్థితులున్నా కూడా సరిచెయ్యటానికి ఉంటుందన్నమాట. అక్కడ ఏమవుతుందంటే కొన్ని జ్ఞానపు చక్షులు కాబట్టి అంటే ఏంటి? ప్రయత్నిస్తారు.
మన హాస్టల్ వరల్డ్‌లో కూడా ఏమవుతుందంటే, ఏదో నువ్వు సరి చేసుకో, నిన్ను నీవు సరి చేసుకో, నిన్ను నువ్వు సరి చేసుకో అని చెప్తారే కానీ, అది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. భగవద్గీతలో అర్జునుడు ఏం చెప్పాడు? కృష్ణుడికి అర్జునుడు ఏం చెప్పాడంటే, ఫస్ట్‌లో ఏం చెప్పాడు కృష్ణుడు? అర్జున విషాద యోగం. ఫస్ట్‌ది మనకి అర్జున విషాద భగవద్గీత. అంటే ఏంటి? అర్జునుడు ఏమన్నాడు? నేను యుద్ధం చేయను. ఎదురుగా అందరూ ఎవరు కనపడుతున్నారు? బంధుమిత్రులు, బాంధవులు, సఖులు అందరూ కనపడుతున్నారు. తాత ముత్తాతలు అందరూ గూడా భీష్ముడు, ద్రోణుడు, నకులుడు వీళ్ళందరూ కనపడుతున్నారు బంధువులు. మరి వీళ్ళందరినీ ఇంతలాగా ఉన్నారయ్యా! మరి కృష్ణుడి దగ్గరికెళ్ళి యుద్ధం చేయాలి. అక్కడ అవతల సేనలు బోలెడున్నాయి. ఈయన సేనలు తక్కువున్నాయి. అయినా సరే కృష్ణుడున్నారు కాబట్టి ధైర్యంగా ఉంది. అయితే కృష్ణుడు ఏం చేశాడు? ఇలా కూలబడిపోయి, నేనేం చేయలేను కృష్ణ అనేసి అని కూర్చుండిపోయినాడు. అప్పుడు ఆ విషాద యోగంలో అప్పుడు ఎక్కడి నుంచొచ్చిందంటే అవేంటి అర్జునుడిని మాటలు ఏమనాలి మనము? చూడండి, ఒక జ్ఞానవంతమైన పలుకులకి, అజ్ఞానంగా పలికే పలుకులకి చాలా తేడా ఉంటుంది. ఇంకా భగవద్గీత చెప్పక ముందర జరిగిన విషయం ఏంటంటే, ఇలాగా పడిపోయినాడు. నేను చేయను యుద్ధము. నా వాళ్ళందరూ అలా కనపడుతున్నారు. నన్ను చిన్నతనం నుంచి పెంచిన తాత ముత్తాతలున్నారు కాబట్టి, నేను వాళ్ళని చంపలేను, యుద్ధం చేయలేను అనేసని పడిపోయేసరికి అప్పుడేమవుతుందంటే, ఇప్పుడు అప్పుడేం జెప్పారు? అవి అజ్ఞానపు మాటలు. అజ్ఞానంతో కూడినటువంటి అర్జునుడు పలికాడు. అర్జునుడు నిజంగా ఎంతో జ్ఞానవంతుడు, ఎంతో శుశ్రూష, గురువుల దగ్గర సేవ అన్నీ తెలుసుకున్నవాడు. మంచి జ్ఞానవంతుడు అర్జునుడు. కానీ మనం ఇక్కడ ఏమవుతుందంటే, ఇలాంటి పలుకులు పలికేసరికి అవి అజ్ఞానపు పలుకులు అంటారు వాటిల్ని. కానీ ఇప్పుడు ఎవరు తండ్రి? అసలు యాక్చువల్‌గాను ఎవరు తాత? ఎవరు ముత్తాత? ఎవరు బంధువు? ఎవరు సుఖుడు? ఇలా గనక ఎవరిని ఎలా చంపాలి? నేను వాస్తవానికి ఎవరికి ఎవరు తండ్రి? ఎవరు సోదరుడు? ఎవరు తాత? అని ఇలా మనం ఆలోచించుకున్నట్లయితే గనక, నీకు ఎవరు అనేసరికి భజగోవిందంలో కూడా ఎవరు నీకు తండ్రి? చూడండి, మనకి వైరాగ్యం ఎప్పుడు రావక్కర్లేదు. కానీ వైరాగ్యంలో పుట్టేటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే చాలు. ఎందుకంటే నేను ఎవరు? అసలు యాక్చువల్‌గా నేను ఎవరు అని భావన మీలోకొచ్చినట్లయితే గనక, ఆ భావనలో ఏం జరుగుతుందంటే, అసలు వాళ్ళెవరు? నేనెవరు? అని భావన మీరొచ్చినట్లయితే, ఇప్పుడు వాళ్ళ పట్ల ద్వేషం ఎందుకొస్తోంది నాకు? ఎందుకు ప్రేమొస్తుంది? ఎందుకు కోపమొస్తుంది? అన్న భావాలు గనక మనలో వచ్చినట్లయితే గనక, అర్జునుడు అంత విషాదాన్ని చెప్పినప్పుడు కృష్ణుడు అన్నాడనమాట. అర్జునా, కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అర్జునా, ఆ! నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావని చెప్పాడు. ఒక గురువు అనేవాడు మనల్ని సరిదిద్దాలనమాట. నీ వాక్కులు, నీ మాటలు అన్నీ నువ్వు సరిచేసుకో. నీవు సత్యవాక్కులేవేంటో నేను చెప్తాను విను అనేసి చెప్పి, గీతామృతం, గీతలో ఎన్నెన్ని అధ్యాయాలున్నాయి? 18 అధ్యాయాల్లో ఫస్ట్‌ది అర్జున విషాద యోగము. మనకి అందులో జ్ఞానాన్ని, కర్మయోగం గురించి మళ్ళీ అనేక 18 అధ్యాయాల్లో కూడా బోధించి తన విశ్వరూపాన్ని ప్రతిష్ఠించి, "అర్జునా నీ మోహం పోయినదా?" అని అడిగాడు ఆఖరిన లాస్ట్‌ననమాట. అయితే అర్జున విషాద యోగము అర్జునుడికి వాక్క్షేత్రాల నుంచి వచ్చింది. శ్రీకృష్ణుడు భగవద్గీత వాక్క్షేత్రాల నుంచి వచ్చింది. శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క వాక్కుల్ని సరిచేయాలి అని నిర్ణయించుకున్నాడు. అతని చేష్టల్ని అన్నీ చేసి చెప్పేసిన తర్వాత ఏం చెప్పాడు ఆఖరికి? "నీ ఇష్టం నాయనా, నువ్వేం చెయ్యాలనుకుంటే అది చెయ్యి" అని చెప్పాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించే గీతాసారమంతా కూడా అది ఎవరికి బోధించాడు? మనకే బోధిస్తున్నాడు. మనమందరం కూడా అప్పుడు అర్జునులమనమాట. అంటే మనలో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, మన వ్యవహారాల్లో డల్ అయిపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అప్పుడేమవుతుంది, మనకి నిరాశాపూరితమైనటువంటి నెగెటివ్ ఆలోచనలతో నింపబడి, ఈ ప్రతికూల భావాలతో, ప్రతికూల ఆలోచనలు చేసి, ఇక నా వల్ల కాదు, నేనేమి చేయలేను అనేసి మనం నిస్త్రాణ నీరసమైనప్పుడు, మన లోపల కృష్ణుడున్నాడు మేలుకొని, నీ వల్ల అవుతుంది కాబట్టే నీకీ పరిస్థితి, నీకీ సిట్యుయేషన్స్ అన్నీ క్రియేట్ చేయబడ్డాయి. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఎవరు ఉద్ధరించరు. ఉద్ధరేదాత్మనాత్మానం అని చెప్పి భగవద్గీతలో బోధించినటువంటి జ్ఞాన బోధలో అర్జునుడు ఎలా విషాదయోగం పొందాడో,
మన వల్లనే అవుతుంది. మనమే చేయగలము అన్న పాయింట్ అన్నమాట. అయితే నీకు నచ్చిన విధంగా చెయ్యి అని ఎందుకు చెప్పాడు ఆయన అనంటే, ఆయన ఎవరిని కూడా ఫోర్స్ చేయటం లేదు ఇక్కడ. నువ్వు నిర్ణయం నువ్వే తీసుకోవాలి. నీ జీవితం మీద నిర్ణయము నీదే. ఎందుకు నిర్ణయం నీది అనంటే గనక, నీ యొక్క భావనలో ఇది కరెక్ట్ యెస్ అని నువ్వు అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా నువ్వేం చేస్తావు దాన్ని చేష్టా ప్రపంచంలోకొచ్చి ఆ పనులు చేస్తావన్నమాట. అది నీకు మంచిదైంది అవతల వాళ్ళకి హాని కలిగించి ఉన్నప్పుడు నీ యొక్క బుద్ధితోటి ఆలోచించి నీ ఆత్మ నీకు గైడ్‌లైన్స్ ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇది తప్పు, ఇది ఒప్పు అనేది భావనా ప్రపంచంలో లేదు కాబట్టి నీ గుణం ఎలా ఉంది? నీ యొక్క చేసే పనులు ఎట్లా ఉన్నాయి? నీ యొక్క జ్ఞానబోధ ఎలా ఉంది? అన్న విషయాన్ని నీకు నీవే తెలుసుకొని, నీకు నీవే గురువుగా ఉండి, నువ్వు ఏ విధంగా ఆలోచించి, ఏ విధంగా చేస్తావనేది నీ గుణాలు, నీ కర్మలను బట్టి ఉంటుంది. అందుకని చెప్పేసి నీకు నచ్చిన విధంగానే చెయ్యి. యథేచ్ఛపి తథా కురు అన్నాడనమాట. భగవద్గీత అంతా చెప్పేసాడాయన. పోనీ నేను చెప్పాను కదా నీకు నువ్వు యుద్ధం చేసేయి అని ఫోర్స్ చేశాడు ఆ కృష్ణ పరమాత్మ. లేదు. ఎందుకంటే ఎవరైనా సరే బోధలు చేసేంత వరకు ఇప్పుడు మంచి మంచి విషయాలు మనము తెలుసుకుంటున్నాము. తెలుసుకున్న తర్వాత వాటిని ఎవరు ఆచరించాలి? ఎవరికి వాళ్ళమే ఆచరించగల శక్తి, జ్ఞానము కలిగి ఉండాలి. నువ్వు ఇలాగే ఉండు. ఇది చేస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లల్ని మనము కొన్ని కోర్సులకి, చదువులకి వాళ్ళకి నచ్చని విషయాలు, నచ్చినవి మనం కోర్స్ అవి చెయ్యి అనంటే వాళ్ళేమంటారు నాకొద్దునే కద్దంటే, కాదు నువ్వు డాక్టరే చదువు. నువ్వేమో ఇదే చెయ్యి ఇంజినీరింగే చదువు. వాడికి డాక్టర్ అంటే ఇష్టం ఉండదు. ఇంజినీరింగ్ అంటే ఇష్టం ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నాం ఫోర్స్ చెప్పి ఫోర్స్ చేసేస్తున్నాం. అలానే వాళ్ళ భవిష్యత్తును మనమేమి ఇచ్చేస్తున్నామా వాళ్ళ వెల్ విషయం. మనమేంటి మన లోపల ఏం చేస్తున్నాం వాడు డాక్టర్ అయితే బాగున్నాడు భావన ప్రపంచంలో ఒక ఫిక్స్ చేసుకున్నాం. దాన్ని చేష్టల రూపంలో ఏం చెప్తున్నాం మన గుణాలకు అనుగుణంగా వాడు ఇలా ఒరేయ్ వీడు ఇలా చెయ్యి అది చెయ్యి అని చెప్తున్నాం. కానీ డెసిషన్ ఎవరిది? మీది కాదు. మీ పిల్లలు చేసుకొని ఇది నేను ఇది చేస్తాను, ఇది చదువుతాను అని చెప్పినప్పుడు వాళ్ళ నిర్ణయానికి మాత్రమే వదిలేయాలి గానీ, ఏ విషయాన్ని కూడా మనము దాన్ని పెట్టకూడదు. కర్మల్లో, చేష్టల్లో మనము సర్వ పరతంత్రము. భావనలో మనము సర్వ స్వతంత్రము. వాక్కుల్లో మనము సర్వ స్వతంత్రము కాజాలము కాబట్టి, సర్వ పరతంత్రము కాజాలము. అంటే మనం చేసే పనుల్లో గాని, మనం చేసే చేష్టల్లో గాని సర్వ పరతంత్రులం. పరతంత్రం అంటే ఏంటంటే ఇక్కడ ఏదో ఒకళ్ళు చెప్పిన విధంగా వాళ్ళ ప్రకారంగా మనం చేస్తున్నాం. మన భావనలో మాత్రం ఏంటంటే చూడండి మన భావాలు ఎలా ఉంటాయంటే హై రేంజ్‌లో, హై లెవెల్‌లో చక్కగా ఉంటాయి. వాటిని ప్రొజెక్ట్ చేయటానికి మీకు ఎవరైనా పక్కన వాళ్ళు సహకరిస్తారా? లేదా? అని ఆలోచించి వాళ్ళకి మీ యొక్క అభిప్రాయాలన్నీ చెప్పినప్పుడు వాళ్ళు వద్దు అన్నారనుకోండి అవునా! నిజమేనా? నేను తప్పు ఆలోచించి ఉంటాను అనేసి వాళ్ళకి సరెండర్ అయినట్టు పరతంత్రులం అయిపోతుంటామనమాట. కానీ వాక్కుల్లో ఎలాగా? అదేంటి? ఎందుకు తప్పు చేసావు? ఎందుకు అలాగుండాలి? ఇలాగుండాలి? మన వాక్కు ద్వారా మనం పరతంత్రులం కామనమాట. ఎందుకంటే అయితే ఏది కూడా మనం ఎలా ఉంటున్నాము? అవతల వాళ్ళు చెప్పినట్టే చేసేస్తున్నామా? కాదు కదా! మన నిర్ణయం మన ఊరికే జస్ట్ సలహా తీసుకుంటున్నాం అంతే. కొంతమంది ఎక్కువగా అనుభవసారం గడించిన వ్యక్తుల దగ్గర నుంచి మనం తీసుకొని, వాటిని అవసరమైతే ఆచరణ చేసుకోవడం, లేకపోతే మీకు ఏది తోస్తుందో ఆ విధంగా ఉండాలి. అంటే మన వాక్కులు ఎలా ఉండాలి? స్వచ్ఛమైన వాక్కులుగా, స్పష్టంగా, క్లారిటీగా, క్లియర్‌గా ఉండి, వాటిని మనము సరి చేసుకోవాలి. దేనితో సరి చేసుకోవాలి? బుద్ధితోటి సరి చేసుకోవాలి. మరి బుద్ధియుతమైన వాక్కులుండాలి. బుద్ధిరహితమైన వాక్కులు ఉండకూడదు. బుద్ధిరహితము అనంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆహ్, ఎవరైనా చెప్పారు. అది విచక్షణ జ్ఞానంతో మనం ఆలోచించి, అవును కదా! ఇది కరెక్టా? ఇది కాదా? ఇది తప్పా? ఒప్పా? అని మనం తెలుసుకోగలనమాట. మరి అది చాలా మంచిదనమాట. అయితే ఇప్పుడు ఇప్పుడు మనలో మనం తెలుసుకోవాల్సింది కేవలం పిరమిడ్ మాస్టర్సే కాకుండా అందరూ ఎవరో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం తెలుసుకోవాలి అనంటే గనక, మనము ఎవరైనా మాట్లాడుతూ ఎలా పడితే అలా మాట్లాడుతుంటే మనం ఏమంటామంటే
మనమే కాదు మన విచక్షణ జ్ఞానం నీ వాక్కుల్ని నువ్వు సరిచేసుకో అనేసి అంటామనమాట. చూడండి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. అశోచ్యానందశోచ్యత్వం ప్రజ్ఞావాదాంశ భాషసి గతాసూనగతాసూంస నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. ఇది కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అద్భుతమైన భగవద్గీతలో ఒక శ్లోకం. ఇది మనం ప్రతి ఒక్క గుర్తుంచుకోవాలండి. వాల్యుబుల్. ఎందుకంటే ఇప్పుడు దుఃఖించదగిన వారి కోసం దుఃఖించకూడదు, మరి శోకించదగిన వారి కోసం శోకించకూడదు. మరి ఎందుకంటే పిరికివాడు నీ ఇప్పుడు అన్నాడు అర్జునుడు ఏం చేశాడు, గాంధీవం అలా పడేసి. ఇక్కడ మనకి ఎందుకు భగవద్గీత గురించి చెప్పబడుతుంది అంటే కనుక భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశము పత్రిజీ గారు ఈ వాక్క్షేత్రంలో మనకి మన వాక్కుల్ని ఏ విధంగా సరి చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి. ఎప్పుడైతే మనలో డల్నెస్, బెంగ, దిగులు ఇలాగా నా వల్ల కాదు, నేను ఈ పరిస్థితుల నుంచి తట్టుకోలేను అన్న భావనతోటి కొన్ని కొన్ని పదజాలాన్ని వదులుస్తూ ఉంటాము. అర్జునుడు ఏమన్నాడు, నేను యుద్ధం చేయను అనేసరి. మరి పెద్ద గొప్ప ఆయన ఎలాగంటములని, అయ్యో ఏంటి ఇలాగ అంటున్నావు ఏంటయ్యా, ఇలా కాదు అలా కాదని చెప్పేసి గబగబా ఏవేవో మంచివి చెప్పడం జరగకుండా ఏకంగా మనకి భగవద్గీత అనేటువంటి జ్ఞానామృత సారం అందులోనే ఎలా పడితే అలాగ నీ వాక్కుల్ని నువ్వు సరిచేసుకోవయ్యా. నీ లెవెల్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆయన ఎలా ఉండాలి, కింద వర్కుల చేత పనులవి చేయించాలి. నా వల్ల కాదయ్యా నేనేం చేయించలేను అనేసి కింద వ్యక్తిని అడిగారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ కింద వ్యక్తి నెత్తికెక్కి కూర్చొని అంతా నాదే అని పెత్తనం తీసేసుకుంటారు. అలాగే నువ్వు ఆత్మ లెవెల్‌లో ఆలోచించు. ఆత్మ జ్ఞానంతో ఆలోచించు. బుద్ధి లెవెల్‌లో మంచి చెడు దాని గురించి ఆలోచించు. అద్భుతమైనటువంటి జ్ఞానామృత సారాన్ని పొందినటువంటి నువ్వు విచక్షణ జ్ఞానం తెలుసుకొని నువ్వు ఎలాగా గొప్ప గొప్ప అసలు నీకు అర్హత ఎంత అర్హత ఉంది గొప్ప గొప్ప మాటలు మాట్లాడడానికి? నువ్వు ఎందుకు ఏడుస్తూ ఇలా చెప్తున్నావు? ఎందుకు నువ్వు ఇలా బాధపడుతూ ఉన్నావు? నీకేమీ తెలీదు. పుట్టుకతోనే తెలీదు. జన్మ అంటే తెలీదు. చావంటే తెలీదు. అంటే ఏమన్నాడు? ఎంతమందిని నేను చెప్పాలా? ఇంతమందితో నేను ఇలా ఉండాలా? అని ఒక విధమైనటువంటి నిరాశ, నిస్పృహతో మాట్లాడాడు కదా అర్జునుడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నీ లెవెల్‌కి తగిన విధంగా నువ్వు మాట్లాడు. నువ్వెంతో జ్ఞానవంతుడు. నువ్వు చాలా గొప్పవాడు. అయితే నీకు జన్మ గురించి తెలీదు, పుట్టు గురించి, వర్ణం గురించి ఏమీ తెలియకుండా మాట్లాడినప్పుడు నీకేదో తెలిసినట్టు నేనే చంపేస్తున్నాను, నేను నా వల్ల అవుతుందన్న భావన ఎందుకు కలుగు చేస్తున్నావు? అంటే కర్తృత్వం అన్నమాట. నేను అన్న భావన నీలో కలిగినప్పుడు మరి ఏమీ తెలియనప్పుడు అసలు నీకు జన్మ అంటే తెలుసా? నీకు మరణం అంటే తెలుసా? యుద్ధం అంటే తెలుసా? అసలు వాళ్ళు చచ్చిపోతున్నారన్న భావంతో నువ్వు కనుక ఫీల్ చేస్తూ నువ్వే ఏదో చేసేస్తున్నానన్న భావంతో నీవు ఉన్నప్పుడు నీ వాక్క్షేత్రాన్ని నువ్వు సరి చేసుకో. అదంతా నీకు సంబంధం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉన్నారు. వాళ్ళు అనేక జన్మల నుంచి కూడా నీకు సహవాసం చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి నువ్వు మాట్లాడింది తప్పు అని ఆయన చక్కగా ఖండించాడు. చూడండి, ఎవరైనా తప్పు మాట్లాడుతుంటే మనం నువ్వు అలా మాట్లాడకు, ఇలా మాట్లాడడం వల్ల కాదనేసి గట్టిగా వాక్క్షేత్రం వదిలేసి మనం వదిలేసి వాళ్ళు వదిలేసి అప్పుడు మధ్యలో ఏమవుతుందండి మనకి? ఏమీ ఉండదు. ఏమీ కార్యం కూడా జరగదు మంచిది. అలా కాకుండా మీరు మీకు వాళ్ళని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దే వాక్యాలు కానీ, పలుకులు కానీ, పదాలు కానీ మీరు చెప్పినట్లయితే కనుక మరి అతని మాటల్ని విశ్లేషించి చెప్పగలిగాడనమాట. అది. మేడం టైం ఉందా అండి? అయిపోయిందంట. ఇంకా టైం ఉంది మేడం, చెప్పండి పర్వాలేదు. చెప్పండి, ఓహ్! ఇంకా టైం ఉంది. ఓకే. అర్థమైతుంది కదండీ మేడం అని. ఓకే మేడం, అర్థమవుతుందండి. చెప్పండి. అందుకని సరి చేశాడనమాట. కానీ సరి చేశాడు కానీ, ఇలా ఉండు అలాగని చెప్పాడు కానీ, అతని చేష్టల్ని సరిచేయలేడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఎవరికైనా మనం మంచి వాక్యాలు చెప్పడం గాని, లేకపోతే నువ్వు తప్పు ఇలా వెళ్తున్నావు ఇలా సరి చేసుకో అని చెప్పడం వరకే అంతవరకే కానీ,
వాడు సరయ్యేదాకా మనం అదే పదే 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 వాడి వెనకాల తిరిగి ఇలా చెయ్యి, అలా చెయ్యి, నీ పనులు మార్చుకో, అది మార్చుకో, ఇది మార్చుకో అని మనం చెప్పలేం కదా! అది రాంగ్ డైరెక్షన్ అవుతుందన్నమాట. అంటే ఎవరి చేష్టల్ని వాళ్ళే మార్చుకోవాలి. ఎవరి పదాల్ని వాళ్ళే మార్చుకోవాలన్నమాట. భగవద్గీత అంతా వింటాడు కృష్ణుడు. అన్నీ విన్న తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందంటే శ్రీకృష్ణుడు తన కొడుకు అభిమన్యుడున్నాడు. యుద్ధంలో పద్మవ్యూహంలో మన కృష్ణుడి అర్జునుడి కొడుకు ఎవరంటే అభిమన్యుడన్నమాట. ఇంత భగవద్గీత వైరాగ్యము, జ్ఞానము, భక్తి, కర్మ, మళ్ళీ ఆత్మ సంయమనం నువ్వంటే ఏమిటో తెలుసు. అన్ని అధ్యాయాలు 18 అధ్యాయాలు చెప్తే చక్కగా విన్నాడన్న. చక్కగా జ్ఞానవంతుడే యుద్ధం కూడా చేస్తుంటే అక్కడ అభిమన్యుడిని పద్మవ్యూహంలో సంహరిస్తుందన్నమాట. వీళ్ళు ఇంత చేసినప్పటికీ కూడా దాని గురించి ఏం చేస్తాడు? బాధపడి ఏడుస్తూ కూర్చున్నాడనమాట. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు మీకేదో జ్ఞానాన్ని బోధించేస్తే, ఆ జ్ఞానం వినేసి మనం జ్ఞానవంతులము గమ్మున కాలేము. ఎందుకంటే సంస్కారాలనేది ఉంటాయి. ఎన్నో జన్మల నుంచి మనం ఉంటాయి పట్టుకొని. ఇప్పుడు దుఃఖం వచ్చినప్పుడు దుఃఖించడం, ఆనందం వచ్చినప్పుడు ఆనందించడం, మాట్లాడాల్సొచ్చినప్పుడు మాట్లాడడం, మాట్లాడలేకపోవడం, మౌనంగా ఉండటము. ఇవన్నీ కూడా మీ చేష్టా ప్రపంచంలో మీరు చేసే పనులు మీ గుణాలను బట్టి ఆధారపడి ఉంటాయి. మరి అర్జునుడు మరి అంత గొప్ప జ్ఞాని కదా! మరి ఎందుకని ఇలాగ చేసుకున్నారంటే, అది జ్ఞాని వెంటనే కావాలని ఏ అజ్ఞాని కూడా జ్ఞాని కాలేడు కాబట్టి, ఒకవేళ కర్మల్ని సరిచేయగలిగుంటే అర్జునుడు ఏడ్చి ఉండేవాడు కాదనమాట. కర్మల్ని ఇక్కడ సరిచేయడం అంటే ఏంటి? ఇప్పుడు అర్జునుడు తనేమో ఎలా ఉన్నాడు? ధైర్యంగా ఉండి అయితే ఆత్మ సంయమనం చెప్తాడు కదా! నేను దేహాన్ని కాదు ఆత్మననుకో. ఆత్మతో పాటు ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. అంటే ఇప్పుడు అది అది గుర్తు రావాలి ఆయనకి. ఎవరికి? అర్జునుడికి గుర్తు రావాలి అప్పుడు ఆ టైంలో. అవును కదా! ఇప్పుడు నా కొడుకు మరణించాడంటే ఆడి కోసం దేహభావంతో ఉన్న వాడి కోసం నేనెందుకు బాధపడాలి అని వాడు తన కర్మలు సూట్ చేసుకోవాలన్నమాట. కానీ అలా కాకుండా ఆయన బాధపడుతూ ఉన్నాడు అనంటే కనుక అసలు ఈ జ్ఞానంగా తెలుసుకున్నట్లయితే అసలు బాధపడి ఉండాల్సిన అవసరమే లేదు. అందుకనే జన్మ జన్మల కర్మలను బట్టి మన యొక్క జ్ఞానం కూడా ఆధారపడి ఉంటుంది. కృష్ణుడంత వాడు రాయబారం చేసి వెళ్ళినప్పుడు కొన్ని కర్మలు చేయమని అన్నాడు. కానీ చేశాడా? అంటే ఏంటి? అసలు కురుక్షేత్ర యుద్ధ సంగ్రామం జరిగుండాలి. ఎందుకు జరిగుండదంటే రాయబారానికి వెళ్ళాడు. పాండవుల్ని అడవుల్లో పెట్టి వీళ్ళు కౌరవులు చాలా బాధ పెట్టారు. 14 సంవత్సరాలు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయమని చెప్పారు. అయితే ఇక్కడ ఏం జరిగిందనంటే వాళ్ళు చేసి వాళ్ళందరూ సక్సెస్‌ఫుల్‌గా విరాట్ రాజు కొలువులో అజ్ఞాతవాసం చేసి ఎంతో అద్భుతంగా వాళ్ళుంటే మరి వచ్చేసి ఊరికి ఈయన వచ్చి అంటాడు, మరి అది కాదు 5 ఊళ్ళు ఇమ్మని 5 ఊళ్ళే రాజ్యమంతా కాదు. మాకొక 5 ఊళ్ళు ఇస్తే చాలు వాళ్ళు పరిపాలన చేసుకొని రాజ్యసఖ్యంగా ఉంటారని రాయబారం పంపాడు. రాయబారం పంపితే ఏమైంది? వాళ్ళెవరైనా విన్నారా? వినలేదు. ఎందుకివ్వాలి మేము? యాక్చువల్‌గా పాండవులు అరణ్యవాసం అయింది, అజ్ఞాతవాసం అయిన తర్వాత వీళ్ళు రామరాజ్యాన్ని ఇచ్చేయాల్సింది పోయి ఇవ్వలేదు. 5 మాత్రమే ఇవ్వమని అడగడం మూలాన ఇవ్వకపోవటం మూలాన ఏం జరిగిందక్కడ? తిరిగి కురుక్షేత్ర సంగ్రామం జరిగిందనమాట. అంటే వాడు ఇప్పుడు వీళ్ళకి గనక అంటే దాన్నేమంటారు? వీళ్ళకి 5 ఇవ్వటం అనేదేంటి? ఒక కర్మ. ఓకే. ఆ కర్మని వీళ్ళు గనక చేసి ఉన్నట్లయితే, కౌరవులు చేసి ఉన్నట్లయితే, బుద్ధి కర్మానుసారిణి అని అంటారు. మన బుద్ధి యా మతిః తా బుద్ధిః. మన మనస్సు ఏ విధంగా ఉంటుందో, మన బుద్ధి కూడా ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళేం చేశారు? కౌరవులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అంటే కర్మ అక్కడ ఏం చేయాలి? చేయాల్సిన పని వాళ్ళు చేయలేదు. ఇస్తామన్నమాట దాటేసి దాన్ని పక్కన పెట్టేశారు. కాబట్టి ఏం జరిగింది? కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. అందుకని చెప్పేసి ఏం జరుగుతుంది? ఎవరైనా కూడా ఇంకొకరి కర్మ చూడండి. అయిపోయిందా మేడం? ఇది కంప్లీట్ చేసేయండి మేడం. ఇది కంప్లీట్ చేస్తే ఇంకా ఒక పాయింట్ చెప్పేసి అయిపోతుంది. అలాగే. అయితే ఏమవుతుంది? ఇప్పుడు ఎవరి కర్మల్ని ఎవరు సరిచేయలేరు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు
అధర్మం వైపు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు పక్కన ధర్మ మార్గంలో నడిచే ఒక వ్యక్తి ఉన్నప్పటికీ కూడా వాడు వింటాడు అంతవరకు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాడు. వాడి కర్మ ప్రకారం వాడు వెళ్ళిపోతూనే ఉంటాడు. కాబట్టి నీ యొక్క వాక్క్షేత్రం సరి చేసుకొని సరిగ్గా సక్రమంగా నువ్వు బ్రహ్మాండమైన ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఎందుకంటే మెయిన్‌లీ మోస్ట్‌లీ భగవద్గీత గురించే మనం వాక్కుల్ని మనం ఎలా సరిచేసుకోవాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ విధంగా జ్ఞానబోధ చేసి ఆయన్ని సరిచేశారనేది ఆయన ఒక కర్మల్ని హ్మ్, అనుసంధానం చేసుకుంటూ ఉంటాం అనేది. మనము ఇంకా వాక్క్షేత్రానికి సంబంధించి చాలా విషయాలున్నాయండి. మనం తెలుసుకుందాం. థాంక్ యూ వెరీ మచ్ అండి. ఫర్ యూ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.